బేసిక్గా నడుస్తున్నటువంటి వ్యవహారం. బేసిక్గా ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ ఏమైనా నడుస్తుందా? ఇంకేం నడుస్తుంది? ఇదే ఉంటుంది. అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్లని బ్యానర్ హెడ్డింగ్లు వచ్చినాయి. 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11, 12. దాన్ని ఫైనల్గా పురంధేశ్వరి గారు 14 లక్షల కోట్లకి తీసుకెళ్లారు. ఇప్పుడు బడ్జెట్లో ఎంత ఉంది? 6.5 లక్షల కోట్లు ఉంది. ఇది ఇదివరకు మనం మాట్లాడాం చాలా సార్లు. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట, లేదా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాట, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిన మాట. దానికి ఈవెన్ మనం కార్పొరేషన్ లోన్లు అయితే గీతే 1,00,000-1,50,000 కోట్లు ఉంటే అంతకు మించి ఏముండవు అని కూడా చెప్పు. ఇప్పుడు ఫైనల్ గా ఏం తేలింది? అదే కదా. కానీ ఇది చర్చ జరుగుతుందా? జరగట్లేదు. అలాగే ఒక సూపర్ 6 గురించి చర్చ జరుగుతుందా? జరగట్లేదు. అంటే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ మీద చర్చ జరగడం కంటే కూడా, లేదా ఒక పబ్లిక్ పర్సెప్షన్ మీద చర్చ జరగడం కంటే కూడా రాజకీయ చర్చ మీడియాకి సులభం. సింపుల్. సోషల్ మీడియాకి కూడా అదే సులభం. చర్చ కంటే రచ్చకే ప్రాధాన్యత ఎక్కువ కదా. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చర్చ నుంచి పక్కెళ్ళిపోతాయి. అవును. ఇప్పుడు అదే ఇక్కడ వ్యూహం కనబడుతోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సోషల్ మీడియా దాంట్లో ఏం అరెస్ట్ చేస్తారు, జగన్ ఏం అరెస్ట్ చేస్తారు? అందులో వర్ర రవీంద్రారెడ్డి అంటే ఒక రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని అప్రూవర్గానే మారిపోయారా? అతని తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పాడు కదా, మమ్మల్ని నన్ను కొట్టారు, వాళ్ళు చెప్పిన దాని మీద సంతకం పెట్టించుకున్నారు, నేనేం చెప్పలేదు అది అని చెప్పాడు. అతను హాస్పిటల్ పంపించాడు. దాన్ని ఇంక అక్కడతో ఆ వాల్యూ పోయినట్టే కదా. ఇప్పుడు అతని పేరేంటి? రవికిరణ్, ఇంటూరు రవికిరణ్ అట్లాగే చెప్పారు. అతను కూడా నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏదో సంతకం బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు. అంటే నీకు దాని ఆధారంగా ఇంకా కేసు వీళ్ళు పెట్టచ్చు. కేసులు పెట్టడానికే ఉంది. అతను చెప్పాడు అన్న కారణం కేసులని. కానీ అతను ఆల్రెడీ అప్రూవర్ గా మారినటువంటి అతను అప్రూవర్ గా మారలేదు ఎవరు వీళ్ళు. కాకపోతే ఇలాంటివి చేస్తే మారేమో అని డౌట్ వస్తుంది. అలా చెయ్యాలని నేనే ఉద్దేశం. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు అయితే ఫాలో అవుతున్నారు కదా లాయర్లు. వివేకానంద రెడ్డి కేసులో అతను దస్తగిరి అప్రూవర్ గా మారిపోయారు. అట్లా ఉంటది. ఇక్కడ వీళ్ళెవరు అట్లా అప్రూవర్ గా మారారు అన్నటువంటిది పోలీసులు చెప్పినటువంటిది కూడా అప్రూవర్ అనట్లేదు. వాళ్ళు ఇట్లాగ చెప్పారు లేదా ఇది అన్నటువంటి అది వర్కౌట్ కాదు కదా బేసిక్ గా. అంటే టీడీపీ సోషల్ మీడియా పనికి వస్తుంది.